వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబానికి సిపిఐ పరామర్శ, ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతులకు టీడీపీ నేతల నివాళి, మౌనం పాటించి సంఘీభావం. పారాది వంతెన పనులు పరిశీలన, జూలై చివరి నాటికి ప్రజలకు అందుబాటులో, బేబీ నాయన. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమల్లో జరిగిన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నెపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. నేడు ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. ప్రజల ఆశలను వమ్ము చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను బలహీనపరిచిందని, అభివృద్ధి మరియు పరిపాలనా రంగాల్లోనూ ఆశించిన ఫలితాలు కనిపించలేదని పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ముఖ్యంగా మహిళల భద్రత, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ 2 సంవత్సరాల వైఖరికి నిరసనగా వారు చేసిన దాడులు గాని, ఈ ప్రభుత్వంలో జరిగిన ఈ 2 సంవత్సరాల్లో జరిగిన ఈ ప్రభుత్వం తలకు నిర్లక్ష్య లోపం గాని, లేదు వ్యవస్థల్ని ఏ రకంగా ప్రభావితం చేసి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, సోషల్ మీడియా కార్యకర్తలు ఇబ్బంది పెట్టే విధానాలు కానీ, లేదు మహిళలపై దాడులు కానీ, లేదు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్ని కక్ష కట్టి ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విధానాలు, ముఖ్యంగా మెడికల్ కళాశాలని ఏదైతే గత ప్రభుత్వంలో ప్రవేశపెడితే వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకోకుండా మరి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాన్ని మరి ఏ రకంగా వారికి మంచి పేరు రాకూడదని చేసిన కార్యక్రమం, లేదు ఆనాడు నాడు నేడు కింద తీసుకున్న విద్యా వ్యవస్థలో వారు తీసుకున్న నిర్ణయాలు, వారు చేసిన ఆనాడు కొంతమేర అసంపూర్తిగా ఉన్న కట్టడాలు కానీ వాటిని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినందుకు ఇవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ లో పెట్టాం. మరి దాని మీద చర్చలు చేశాం. ఈ ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రతి నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పెద్దలు అందరూ కూడా దీని మీద చర్చాగోష్ఠి చేసి ఖచ్చితంగా ప్రజల్లోకి ఇంకా మరింత బలంగా ప్రతి కుటుంబానికి వెళ్ళాలనే ఒక ఆలోచనతో మరి అందరం కూడా వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పుస్తకాన్ని ప్రచురించాం. మరి ఈ పుస్తకాన్ని జిల్లాల అన్ని కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి చేరవేసే విధంగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ చర్యలు చేపడతా ఉంది. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మరి ప్రతి కుటుంబానికి ఈ పుస్తకాన్ని ఇప్పటికే ఆ రోజు మరి దీన్ని లాంచ్ చేసాం. మేమందరం కూడా గత ఈ నెల 2వ తారీఖుని దీన్ని మరి క్షేత్ర స్థాయిలో ప్రతి కుటుంబానికి వెళ్ళాలి. ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, ఈ ప్రభుత్వం విస్మరించిన విధానం, ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, ముఖ్యంగా ఆర్థిక విధ్వంసం, సుమారు 3,60,65,000 కోట్ల పైబడి అప్పు చేసి ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయకుండా ఏ రకంగా ప్రజల డబ్బుని ఏ రకంగా దుర్వినియోగపరుస్తున్నారో వీటన్నింటినీ కూలంకషంగా ఇందులో పెట్టాం. అలాగే వారు వచ్చి ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో మరి ముఖ్యంగా వారు హామీలు ఇచ్చినప్పుడు కూడా వారు కానీ వారితో ఉన్న కూటమి పార్టీలు కానీ మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో మేము వెళ్ళాం. వారు వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని వెళ్ళారు. అది కాదని చెప్పి మరి పూర్తిగా ఏవైతే వారు చెప్పిన సూపర్ 6, సూపర్ 7 ఏ రకంగా వారు వచ్చి
ఈ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల కాలంగా విఫలం చెందారు. వారు చెప్పిన ఏ సూపర్ 6 కూడా ఏ రకంగా విఫలమైంది అనేది గణాంకాలతో సహా పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబానికి అందజేసే విధంగా చర్య తీసుకుంటున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కేవలం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించుకొని కేవలం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత హననం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న నేతృత్వంలో లేదు కొంత సోషల్ మీడియా ద్వారా కొంత సమాచారం పెడితే మరి వారి మీద అక్రమ కేసులు బనాయించడం, వారిని భయపెట్టే కార్యక్రమాలు చేయడం కూడా ఇవన్నీ చూస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాల కాలంగా జరుగుతున్న కార్యక్రమాలు అనేవి. అందుకే ప్రతి కుటుంబానికి 2 ఏళ్ళు అనే కార్యక్రమం. మరి చివరగా రేపు 12వ తారీఖు మరి 2024 జూన్ 12 మరి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రోజు. దీనికి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక నిరసన ర్యాలీని చేపడతా ఉన్నాం. మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు చాలా పెద్ద ఎత్తున. దానికి కారణం ఈసారి ప్రజల్ని కలుపుకొని ఏవైతే వర్గాలు ఉన్నాయి ఈ సమాజంలో అన్ని వర్గాలు కూడా మరి మోసపోయారో ఆ మోసపోయిన అన్ని వర్గాల వారిని కూడా కలుపుకొని ప్రతి ఒక్కరిని రేపటి రోజుని నిరసన ర్యాలీలో భాగస్వామ్యం చేయడానికి మరి ఇప్పటికే కార్యాచరణ చేసుకున్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపు నిరసన ర్యాలీని చేపడతా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా నాగవల్లి నదీ తీరంలోని తోటపల్లి ప్రాజెక్టు గట్టుపై ప్రారంభమైన అంతర్జాతీయ యోగాంధ్ర 2026 దినోత్సవ వేడుకలు. యోగాసనాలు వేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, తోటపల్లి ఐటీడీఏ పార్క్ లో జరిగిన ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న 500 మంది విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికులు దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్న కలెక్టర్. మంత్రి వాకింగ్ మాత్రమే సరిపోదు, శరీరంలోని ఒత్తిడిని దూరం చేసి దేహాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి యోగా అవసరమన్న మంత్రి సంధ్యారాణి. నిత్యం 10 నుంచి 15 నిమిషాల ధ్యానంతో ఉద్యోగ, వ్యక్తిగత, మానసిక ఒత్తిళ్లు దూరం చేసుకోవచ్చు. ఆస్తులు ఇవ్వకపోయినా జన్యుపరమైన రోగాలను పిల్లలకు వారసత్వంగా ఇవ్వద్దు. వ్యాధులను అరికట్టేందుకు పిల్లలకు చిన్ననాటి నుంచే యోగా నేర్పించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉన్నవారే అందరికంటే సంపన్నులన్న మంత్రి. చాలా మంది వాకింగ్ వెళ్తున్నాం కదా, ఇంకెందుకు యోగా అనుకుంటారు. వాకింగ్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా మన బాడీ కొంచెం స్ట్రెస్ చేస్తే దాన్ని బాడీ మనం ఎలా కావాలి అంటే అలా తిప్పేదే యోగా. యోగా తర్వాత ఒక్క 10 నిమిషాలు మనం మెడిటేషన్ చేస్తే మనకున్న ఇబ్బందులు, బాధలు, కష్టాలు, జాబ్ తాలూకా టెన్షన్లు, మా టెన్షన్లు గాని అన్ని టెన్షన్లు పక్కన పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు అందరూ కూడా ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతిరోజు యోగా చేయటం అనేది అత్యుత్తమం. ఎందుకంటే మనం ఒక సామెత కూడా ఉంది, సిరి అబ్బకపోయినా సీడబ్బుతుంది అని. మన తాలూకా డబ్బు, నగలు, మన ఆస్తి పాస్తి మన పిల్లలకి ఇచ్చినా ఇవ్వకపోయినా మన రోగాలు మాత్రం మన పిల్లలకి ఇస్తున్నాం. ఎందుకంటే జీన్స్ మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి మనం అవి తగ్గించుకొని వెళ్ళగలిగితే మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు మొదటి నుంచి యోగా నేర్పించండి. పెద్దవాళ్ళు ఎంతవరకు వీలైతే అంతవరకు యోగా చేయగలిగితే అది నిజంగా మన జీవితంలో ఆనందం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉన్న వాళ్లే అందరికంటే సంపన్నులు. కాబట్టి ఇవి మనం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని అందరినీ, ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మన జిల్లాలో మనం 4 ప్లేసుల్లో యోగా పెడుతున్నాం. ఫస్ట్ ప్లేస్ లో జిల్లా మొత్తం మీద ఈ రోజు ఇక్కడ కురుపాం నియోజకవర్గంలో మన తోటపల్లి మనకు అందరికి కూడా ఇష్టమైనటువంటి ఈ జలాశయం పక్కన ఈ గట్టు మీద మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం. అలాగే 15వ తేదీన పాలకొండ నియోజకవర్గంలో సీతంపేట మండలంలో చేసుకుంటున్నాం. అలాగే 19వ తేదీన సాలూరు నియోజకవర్గంలో చేసుకుంటున్నాం. 21వ తేదీలో ఆ రోజు అదే మెయిన్ డే
యోగా డే. ఆ రోజు పార్వతీపురం హెడ్ క్వార్టర్స్ లో చేసుకుంటున్నాం. కాబట్టి 4 నియోజకవర్గాల్లో 4 రోజులు మనం జిల్లా తరపున అందరు అధికారులు అందరితో కలిపి, ప్రజాప్రతినిధులు అందరూ కలిపి, మీరందరూ కలిపి ఈ కార్యక్రమం చేసుకోవడం నాకు చాలా 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 సంతోషంగా ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎండ చాలా మంది ఎక్కువ ఉందంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు సంఘీభావంగా 65వ టీడీపీ సీనియర్ నాయకులు బైపిల్లి గాంధీ, మాజీ కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో మౌనం పాటించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ SMS 1 లో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతి చెందిన కుటుంబాలకు 27 లక్షల రూపాయలు పర్మనెంట్ ఉద్యోగం, వారు ఉండటానికి ఇల్లు, అలాగే వారు పిల్లలు ఉచిత విద్యను అందిస్తున్నారన్నారు. ఇంకెప్పుడు ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి కేంద్ర మంత్రి త్రిసభ్య కమిటీ వేసింది అని, యాజమాన్యం లోపం ఉంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో 65వ వార్డు మాజీ కార్పొరేటర్ కేబుల్ మూర్తి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన కార్మికులకు అమర్ రహే, అమర్ రహే, అమరే అమరే. మొన్న స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగిన కార్మికులకు అమర్ రహే, అమర్ రహే, అమరే అమరే. మొన్న స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదానికి మరి వెంటనే రాష్ట్ర అధ్యక్షులు గాజోక్ శాసనసభ పల్లా శ్రీనివాసరావు గారు స్పందించి వెంటనే అక్కడ అన్నీ కూడా కార్యక్రమాలు చూసి అధికారులతో వెంటనే మమేకమయ్యి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మరి లోకేష్ గారిని కూడా వెంటనే రప్పించి అక్కడ ఉన్న పరిస్థితులు చూసి వెంటనే మరి కేంద్ర మంత్రి కుమారస్వామి గారిని కూడా రప్పించి మరి 2-3 పార్టీలు కూడా, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు కూడా వెంటనే స్పందించి అక్కడ ఉన్న పరిస్థితులు వెంటనే తెలుసుకుంటూ అందరికీ కుటుంబాలకి తోడుగా నీడగా ఉంటామని మాట ఇవ్వడం జరిగింది. ఆ భాగంలోనే ప్రతి ఇంటికి కూడా ₹100 అందేటట్టు చూస్తూ ఆ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళకి ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడానికి, అలాగే క్వార్టర్స్ కానీ, అలాగే చదువుల నిమిత్తం కానీ ఏ లోటు లేకుండా భరోసా ఇచ్చి దానికి ఖచ్చితంగా మేము తోడుంటామని తెలియపరిచారు. అలాగే గత ప్రభుత్వ వైసీపీ మరి అంతకుముందు గ్యాస్ నిమిత్తం అయితే ₹1 ఇస్తానని మాట ఇచ్చి వాళ్ళు ఇవ్వడం మానేస్తే మన ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం జరిగింది. మనందరూ చూసాం ఆ విషయంలో. మరి అలాగే చూసుకుంటే గత ప్రభుత్వంలో చేసిన పనులన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినా మన ప్రభుత్వంలో చక్కబెట్టాం. మరి ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే వైసీపీ వాళ్ళు ఎక్కడికెక్కడ దాన్ని ఏమీ లేకుండా పెద్దదిగా చేస్తున్నారు. చిన్న విషయాన్ని కూడా, మంచి విషయాన్ని ఎంత స్పందించినా కూడా వాళ్ళు ఏమి స్పందించిపోయినా మన ప్రభుత్వం స్పందించినా వాళ్ళు స్పందించినట్టు ఎక్కడెక్కడ సోషల్ మీడియాలో, ఫేక్ మీడియాలో ఎక్కువ పెట్టడం జరుగుతుంది. దానికోసం మేము ఖచ్చితంగా ఇప్పుడు ఖండించడానికి మా యొక్క 65 వార్డు తెలుగుదేశం అందరూ కూడా లీడర్స్ అంతా కూడా వచ్చి దానికోసం మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము ఇప్పుడు చనిపోయిన వారికి కూడా వాళ్ళ కోసం మేము ఒక 2 పాటిస్తామని కోరుతున్నాం. సంఘీభావం తెలుపుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని 86వ వార్డు మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు 86వ వార్డు కూర్మన్నపాలెం, రాజీవ్ నగర్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 1 లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లేళ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టాల్లో ఉన్న ప్లాంట్ ను ఆదుకొని లాభాల్లోకి తీసుకొచ్చే సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకి కూటమి ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందని, దేశ చరిత్రలో లేని విధంగా పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు సమానంగా ఎక్స్‌గ్రేషియాను అందజేస్తున్నామని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు ఎప్పటికప్పుడు కార్మికులకు అండగా ఉంటూ వారిని ఓదారుస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈరోజు మనందరం కూడా చాలా బాధాకరమైన విషయం చెప్పుకుంటున్నాం. ఇవాళ వాళ్ళకి జోహార్ చెప్పాలనే ఉద్దేశంతో మన కాలనీ ప్రజలందరూ కూడా, ఈ 86వ వార్డులో ఉన్న ఈ కాలనీ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళకి
ఏదో ఒక ఆలోచన విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజల్లో కూడా మమేకమై మొన్న జరిగిన ప్రమాదంలో స్టీల్ ప్లాంట్లో 8 మొన్న చనిపోయారు. ఇవాళ ఒక వ్యక్తి కార్మికుడు చనిపోయారు. వారు ప్రత్యేకించి ఇవాళ నిజంగా నేను ఇది గొప్పగా చెప్పటం కాదు కానండి, స్టీల్ ప్లాంట్లో ఇంతకుముందు ఒక్కసారి జరిగింది, 18 మంది చనిపోయారు, 19 మంది చనిపోయారు. ఆ రోజు చనిపోయిన విధానాన్ని, ఇవాళ చనిపోయిన విధానాన్ని చూస్తే ఇవాళ 38 ఏళ్ళు చరిత్ర ఉన్న, 40 ఏళ్ళు దగ్గర చరిత్ర ఉన్న స్టీల్ ప్లాంట్ ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్లో ఇలా పెద్దగా చనిపోవడం ఇది రెండోసారి జరిగింది. ఏది ఏమైనా సరే కార్మికులు, అలాగే ఏదైనా క్యాజువల్ లేబర్ అంటున్నారు, లేకపోతే పక్క ఏదే కార్మికులు పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా త్యాగం చేశారు నిజంగా. ఎందుకంటే ప్రాణత్యాగం చేశారంటే అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ఒక ఆలోచన విధానంతో మన వెమ్మటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా స్పందించి ఇమీడియట్గా ఇవాళ జరిగిన గంటన్నరలో హోమ్ మినిస్టర్ గారు అక్కడ ఉన్నారు. తర్వాత వెంటనే ఎంపీ గారు, తర్వాత ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా కేంద్రంతో మాట్లాడి కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ మినిస్టర్ గారిని 5:30 గంటల్లో విశాఖపట్నం ఢిల్లీ నుంచి విశాఖపట్నం తీసుకొచ్చిన ఘనత మట్టుకు నిజంగా మన నాయకులది, మన ఎంపీలు, ఎమ్మెల్యేలది, మన మినిస్టర్లది, మన కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది, మన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంత ఇన్సూరెన్స్ తీసుకుని వెంటనే అందరినీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో ఎక్కడా లేని విధంగా భారతదేశంలోనే, ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను, నేను భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ప్రైవేటు కార్మికుడికి పర్మనెంట్ చేయటం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పి మనం చెప్పక తప్పదు కూడా. ఇవాళ ఏ ఏ హాల్ తీసుకొని మనం ఇంతకుముందు కూడా ఇక్కడ చెప్పారు, ప్రమాదాలు చిన్నవి ఒకళ్ళేదో చనిపోవడం జరిగింది. కానీ ఎవరైతే ఈ ప్రైవేట్ కార్మికులు ఉన్నారో వాళ్ళెవ్వరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగం అనేది చేయటం ఇక్కడ వరకు లేదు, అసలు ఆ రూల్స్లోనే లేదు. అలాంటిది మినిస్ట్రీ హోమ్ మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే వాజ్పేయి గారు, మన ప్రధానమంత్రి గారు కానీ, ఎవరైతే మినిస్టర్ గారు కూడా, సెంట్రల్ మినిస్టర్ గారు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుని ఎవరిని ఆదుకోవాలి, ప్రజల్ని ఆదుకోవాలి, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో వెంబటే ప్రకటించడం. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కందులు పైడిరాజు కుటుంబాన్ని సిపిఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ SMS 1 లో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరమని, మరణించిన వారికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. ప్రమాద ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ట్రస్ట్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి పిల్లల విద్యకి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలన్నారు. ఇంకెప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వారి కుటుంబానికి మా పార్టీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కరుకు పోతన్న, పల్లెటి పోలయ్య, నందన్న, మాధవరావు, శివకుమార్, అయ్యప్ప, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కందులు పేడరాజే అందరికీ కావలసిన వాడు, అందరూ వాడు. ఎందుకంటే గంగవరం ఉద్యమం జరిగినప్పుడు నాతో పాటు జైల్లో ఉన్న వ్యక్తి. మా ఇద్దరికి కూడా మంచి స్నేహం ఉంది. ప్రజల గురించి, ప్రజా జీవితాల మీద, మత్స్యకార జీవితాల మీద పనిచేసే వ్యక్తి. ఆయన్ని కోల్పోవడం ఈ గ్రామంలో చాలా పెద్ద నష్టమే జరిగింది. అందరూ కేబుల్ పేడరాజు అంటారు. కందులు పేడరాజు కంటే కేబుల్ పేడరాజు అంటేనే బాగా అందరిగా తెలుస్తుంది. మరి నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి యాక్సిడెంట్లో చనిపోవడం అనేది మేనేజ్మెంట్ నిర్లక్ష్యం. దాదాపు 5 సంవత్సరాలు పెట్టి చెప్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు చెప్తా, అన్ని ట్రేడ్ యూనియన్లు చెప్తూ ఉన్నాయి. కంపెనీ పరిస్థితి బాగోపోవడం ఒక భాగం అయితే, రెండో భాగం దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు. ఆ విధానాల యొక్క స్వరూపమే ఈరోజు మనందరం కూడా పేడరాజుని కోల్పోవాల్సి వచ్చింది. పేడరాజుని కోల్పోవడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వ హత్యగా ఎందుకు పరిగణిస్తామంటే, వాళ్ళు ఫ్యాక్టరీ రూల్స్, సేఫ్టీ,
అలాగే అక్కడ ఉన్నటువంటి నైపుణ్యత కలిగినటువంటి నైపుణ్యత కలిగిన కార్మికులను పెట్టకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్ 4 ఉన్నారు. మిగతా 10 మంది కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు. 14 మందిలో జరిగినటువంటి దాంట్లో ఇంకో 16 మంది అప్పుడే జస్ట్ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు వెళ్ళారండి బయటికి. అయితే వాళ్ళు కూడా ఈ దీంట్లోనూ భాగస్వాములు అయిపోయారు. అందువల్ల ఇదంతా డీజీఎం మేనేజ్మెంట్ లెవెల్లోనూ ఇది వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల మానవ యొక్క పని విధానాలు చాలా చౌకగా వస్తాయనేటటువంటి భావన విధానాలు బయట నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి పోటీ పెట్టడం, అనుభవం లేని వాళ్ళందరూ తీసుకొచ్చి పని చేయించడం, అనుభవం ఉన్న వాళ్ళందరూ తీసేయటం. అదంతా ఎందుకు జరుగుతుందంటే రేపు పొద్దున్న ఈ ఆస్తుల్ని ఒక ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికి. నిన్న లోకేష్ అని పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూటమి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది బీజేపీలో చక్రం తిప్పుతున్నది ఎవరు? కేంద్రంలో చక్రం తిప్పుతున్నది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కదా. మరి నష్టపరిహారం ఇవ్వడానికైతే వాళ్ళకి చేతి రాలేదు, కానీ ఈ ఇండస్ట్రీలు ఈ భూములు ఇవ్వడానికైతే వాళ్ళకి చాలా బాగా ఎక్స్పోజ్ అవుతుంది. వాళ్ళు బాగా జీవోలు తీసుకొస్తా ఉన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పనులను బొబ్బిలి స్థానిక శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు గురువారం ప్రభుత్వ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొబ్బిలి ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పారాది వంతెన నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని, సుమారు 80 నుండి 90% పనులు పూర్తయ్యాయని అన్నారు. ఒకవైపు అప్రోచ్ రోడ్డు పూర్తి చేశారని, రెండో వైపు సుమారు 30% పూర్తయిందని మరియు ఆఖరి స్లాబ్ ను 15 నుండి 20 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు కాంట్రాక్టర్ మరియు అధికారులు తెలిపారని అన్నారు. జూలై నెలాఖరుకి ఎట్టి పరిస్థితుల్లో వంతెన ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన పారాది బ్రిడ్జ్ దగ్గరికి పనుల్ని పరిశీలించడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ్ ఈఈ గారు, మన జేఈ గారు, కాంట్రాక్టర్స్ అందరం కూడా ఇవాళ పరిశీలించడం జరిగింది. ఒకవైపు అప్రోచ్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకోవైపు రెండో వైపు అప్రోచ్ ఇంచుమించు 30% వరకు కంప్లీట్ అవ్వడం జరిగింది. లాస్ట్ స్లాబ్ ఒక 10 నుంచి 15 రోజుల్లో స్లాబ్ అవ్వడం, క్యూరింగ్ అంతా కూడా ఒక 10 నుంచి 15 రోజులు, మాక్సిమం 20 రోజుల్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దాని మీద ఒక కాంక్రీట్ లేయర్ వేసి పక్కనే ఇనప రైలింగ్ పెట్టి ఎట్టి పరిస్థితిలో జూలై నెలాఖరికల్లా మరి ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఏ మాట అయితే మేము ఇచ్చామో దానికి కొంచెం ఒక 4 రోజులు లేట్ అవుతుంది. అయినప్పటికీ పర్ఫెక్ట్గా పనిచేసి జూలై నెలాఖరికల్లా ట్రాఫిక్కి అందించడం జరుగుతుంది. మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నిజంగా డిపార్ట్మెంట్ అవ్వనివ్వండి, కాంట్రాక్టర్స్ అవ్వనివ్వండి, ముఖ్యంగా కాంట్రాక్టర్స్ చాలా పకడ్బందీగా, చాలా ప్రొఫెషనల్గా ఈ వర్క్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది, ప్రజలకు ఇబ్బంది లేకుండా. నిజంగా వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా డిపార్ట్మెంట్ని కూడా పూర్తి స్థాయిలో అభినందిస్తున్నాను. ముఖ్యంగా మా మంత్రివర్యులు, మా అన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు, వారి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము. ప్రభుత్వం, కలెక్టర్ గారు అవ్వనివ్వండి, ముఖ్యంగా అప్పుడు తుఫానికి ఏదైతే ఈ కిందన ఉన్నటువంటి రోడ్డు కొట్టుకుపోయిందో మన కలెక్టర్ గారు రామసుందర్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా ఇక్కడ ఇబ్బంది జరగకూడదని 15 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయించి కిందని ట్రాఫిక్ అంతరాయం లేకుండా వారు కూడా సహకరించారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, ఈ రోడ్డు తాలూకు ప్రాముఖ్యతను గుర్తించి ఎప్పటికప్పుడు వారు కూడా రివ్యూ చేసి ఎక్కడ కూడా పనికి ఇబ్బంది జరగకుండా వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఎస్సీ గారు, అదేవిధంగా ఈఎన్సీ గారు, చీఫ్ ఇంజనీర్ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరి తాలూకు జాయింట్ ఎఫర్ట్ ఇది ఇవాళ ఈ పారాది బ్రిడ్జ్ అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా నరక యాతన అనుభవించి ఇవాళ ఆ కష్టాలన్నీ కూడా అతి త్వరలోనే తీరబోతాయనే విషయం బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకే కాదు, ఈ ప్రాంత ప్రజానికానికి కొన్ని వందల వేలాది వాహనాలు తిరిగే ఈ పారాది బ్రిడ్జు అతి త్వరలోనే మనం ట్రాఫిక్ చూడబోతున్నామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఈ వార్తలంతటితో సమాప్తం.